పూరా లోకల్. ఈరోజు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ చూసి ఆయన నమీది ఇచ్చిన స్టేట్మెంట్ చూసి సీనియర్ ఆఫీసర్సే నవ్వుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. నాకు డిసెంబర్ 12వ తేదీన ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఇదే 1,66,000 కోట్లు ఆ రోజు కూడా నా చేతికి ఇవ్వడం జరిగింది. సీఎం గారు ఏ అంశాలైతే పొందుపరిచారో, ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి వివరాలు నాకు ఇచ్చారో వాటన్నిటిని కూడా ఆయా మంత్రులకు విభజించి నేను స్వయంగా ఆయన 23వ తారీఖు జనవరి 23వ తారీఖు నాడు నితిన్ గడ్కరీ గారికి, అశ్విని వైష్ణవ్ గారికి, మనోహర్ ఖట్టర్ గారికి, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గారికి నేను 23 జనవరి స్వయంగా నేను ఉత్తరాలు రాశాను. నేను వాళ్ళకి రాసినటువంటి ఉత్తరాలు కూడా అదే రోజు జనవరి 23కే నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పంపించాను. మీరు నాకు ఉత్తరం రాశారు, ఈ అంశాలు ఎందుకో మీరు లేవనెత్తారు, వీటన్నిటిపైన కూడా నేను సంబంధిత మంత్రులకు ఉత్తరాలు రాస్తాను. ఆ కాపీలు మంత్రులకు రాసిన కాపీలు కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు పంపించాను. ఇంత పద్ధతి ప్రకారం మేము పనిచేస్తాం. వాస్తవం ఈ రకంగా ఉంటే నా బాధ్యతని నెరవేర్చలేదని, నేను ప్రాజెక్టులను అడ్డుకుంటున్నానని ముఖ్యమంత్రి ఒక వితండవాదము చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి నాకు ఉత్తరం రాసి 2.5 నెలలైంది. ఈ 2.5 నెలల్లో ప్రాజెక్టులను మంజూరు అవుతాయా? 1,55,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు మంజూరు అవుతాయా? అసలు ఏం మాట్లాడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు? రీజనల్ రింగ్ రోడ్ గురించి రాశారు. రీజనల్ రింగ్ రోడ్డు అసలు తయారు చేసిందే ప్రాజెక్టు మేము. నేను వ్యక్తిగతంగా ఇనిషియేటివ్ తీసుకొని మంజూరు చేయించినటువంటి ప్రాజెక్ట్ అది. ప్రధానమంత్రి గారిని ఒప్పించి చేశాను. దీని విషయంలో నేను కేసీఆర్ గారికి అనేక ఉత్తరాలు రాశాను. మీకు కూడా ఇప్పుడు కాపీలు ఇస్తున్నాను. అందులో రోడ్డుకు సంబంధించి భూసేకరణ ఏదైతే చేస్తామో దాంట్లో 50% రాష్ట్ర ప్రభుత్వం భరించాలని అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత దానికి డబ్బులు జమ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారికి అడిగితే బడ్జెట్లో కేటాయింపులు చేసి కూడా ఆ రోజు కేసీఆర్ గారు నిధులు కేటాయించలేదు. ఆ విషయంలో 10 సార్లు నేను ఉత్తరాలు రాశాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాశాను. రీజనల్ రింగ్ రోడ్డు కావాల్సినటువంటి భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము నిధులు జమ చేయండి అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి ఉత్తరం రాశాను. ఫస్ట్ జనవరి 2024లో రేవంత్ రెడ్డి గారికి ఉత్తరం రాశాను. 2,585 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 50% ల్యాండ్ ఎక్విజిషన్ వాటా అవుతుంది, దాన్ని భరించాలని చెప్పి కోరాను. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము రింగ్ రోడ్డుకు సంబంధించి 100 కోట్ల రివాల్వింగ్ ఫండ్ పెట్టింది. 100 crores. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అది ఈరోజు వరకు. దీనికి సంబంధించి నేను ఈ మధ్యలోనే ఈ వివాదం రాకముందే నేను వరుసగా లాస్ట్ మంత్ జనవరిలో, ఫిబ్రవరిలో నితిన్ గడ్కరీ గారితో అనేక సార్లు రోడ్డు రవాణా శాఖ మంత్రితో మాట్లాడాను. త్వరలో అది మంజూరు కాబోతుంది. రేవంత్ రెడ్డి కోసం మంజూరు కాదు, రేవంత్ రెడ్డి గారు అడిగారని మంజూరు కాదు. ఆయన అడిగినా అడగకపోయినా ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉన్నదో రీజనల్ రింగ్ రోడ్డు దానికి త్వరలోనే క్యాబినెట్కి వెళ్ళబోతుంది. ఆ రకంగా మనం పనిచేస్తున్నాం. దానికి ముఖ్యమంత్రి గారి సర్టిఫికెట్ ఇంకా అవసరం లేదు. తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ కావాలి మాకు.